అందులో అటెండ్ అయినటువంటి బంధుమిత్రులకి మరి వివాహం జరిపించినటువంటి పురోహితులు కూడా అలర్ట్ గా ఉండాలి. వీళ్ళు మైనారిటీ తీరిందా, వీళ్ళు మేజర్సా కాదా అనే విషయాన్ని పర్టికులర్గా తెలుసుకొని అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. లేదంటే వాళ్ళు మైనర్స్ మేజర్స్ మాకు తెలియదు, ఏదో పిలిచారు డబ్బులు కాసుకుంటే వెళ్ళామంటే కుదరదు. శిక్షలన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. నేను సిడిపిఓ మేడం గారు 2 times ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ బాల్య వివాహాల గురించి. నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బాల్య వివాహాల నిషేధాల గురించి మాకు హైకోర్టు ఆదేశానుసారం వచ్చినటువంటి భాగంలో కూడా మేడం వాళ్ళు మేము ఇన్వైట్ చేసుకుంటాము. ఒక ర్యాలీ మేము జరపాలంటే ఖచ్చితంగా వీళ్ళంతా అటెండ్ అవుతారు. కోర్టు ఒకటే ఏమి చేయలేదు. జనాల్లో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ బాల్య వివాహాలను మనం నిషేధం చేయగలము. లేదంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతూనే ఉంటుంది. ఈ బాల్య వివాహాల బదులుగా ఆ అమ్మాయిని చదివించడానికి ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేటట్టు చేయండి. ఏదో కొంత ఆర్థిక స్వాలంబన అమ్మాయి కలిగేటట్టు చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యారేజ్ సక్సెస్ అవుతుందని చెప్పడానికి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సంపాదిస్తే తప్ప జీవనం అనేది గడవడం చాలా కష్టం ఉంది. కాబట్టి భర్తే అమ్మాయి వెళ్ళి హాయిగా పని చేసుకుంటే చాలు అనేది చాలా రాంగ్ నోషను. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకున్న ప్రతి ఒక్కరూ సంపాదించాలి. అట్లయితేనే సుఖంగా సంసారం సాగుతుంది. ఈ పెళ్ళైన తర్వాత వచ్చే అరాచకాలు కూడా ఆడవాళ్ళ మీద చాలా వరకు ఉంది. వాటిలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాలు ఏం చెబుతుంది, అమ్మాయిలకు ఫేవర్ గానే ఉమెన్కు ఫేవర్ గానే చాలా వరకు చాలా శాతం చట్టాలు కొత్త చట్టాల్లో పొందుపరచబడింది. మగవాళ్ళకి అన్ని లేవు. ఉన్నటువంటి ఆడవారికి ఒక చిన్న కేసు మీరు స్టేషన్లో పెట్టాలనుకోండి, వెంటనే వాళ్ళు జైల్లో ఉంటారు, వెంటనే రిమాండ్ తీసుకొని వెళ్తారు. అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అనేదానికి ప్రతి జిల్లాలోనూ ఆడవారికి ప్రత్యేకమైనటువంటి కోర్టు ఉంది. ఆ కోర్టులో పీపీ గారు ఆడవాళ్ళుగా ఉంటారు. జడ్జిలు మోస్ట్లీ ఆడవారిని ప్రిఫర్ వేస్తారు. ఎక్కడో లేని పక్షంలో మగవారిని వేస్తారు. ఎందుకు? వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి. ఆడవారిని చెప్పుకోగలరు. ఒక్కొక్క రేప్ కేసులో అమ్మాయికి జరిగినటువంటి హర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అమ్మాయి బయటకు చెప్పలేదు. ఏదో ఆ మగ జడ్జి ఉన్నారనుకోండి, ఆమె ఫీలింగ్స్ ని ఆమె చెప్పలేదు. అలాంటప్పుడు ఆమె మధ్యలో గ్యాప్ తీసుకుంటే 5 నిమిషాలు ఈ అమ్మాయి మౌనంగా ఉన్నది, ఈ అమ్మాయి చెప్పలేకపోతుంది. ఈమె జరిగినటువంటి అఘాయిత్యము ఈమె ఏడ్చింది కొంచెంసేపు, తర్వాత మెల్లగా మేము ధైర్యాన్ని నింపుతాము. అమ్మ నీకు జరిగింది చెప్పు, ఎట్లా జరిగింది అట్లా జరుగు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలంటే నువ్వు చెప్పాల్సిందే. చాలా మంది మెంటల్ షాక్ లో ఉండిపోతారు. వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. ఏమంటే అలాంటి స్థితి. ఇప్పుడు క్యారెక్టర్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే అయినా శీలము అనే మోడస్ట్రీ అనే విషయానికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా అమ్మాయిలకు ఆ మోడస్ట్రీ ఉంటుంది. 0 to చచ్చిపోయేంత వరకు, పుట్టిన అమ్మాయి నుంచి చచ్చిపోయేదాకా స్త్రీలకు ఉండేటువంటి ఆ మోడస్ట్రీ అనేది ఎలాంటి అఘాయిత్యం కలిగినా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉంటుంది. వాళ్ళకు వచ్చేటప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్సే తెలీదు, తల్లిదండ్రులు ఉంటారు, తల్లి ఎక్కడో కూలికి ఉంటుంది, తండ్రి దగ్గర రేపు కూలి కావాలన్నటువంటి అమ్మాయి ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మనకు బయట ప్రపంచానికి రాదు. కానీ ఒక దశలో వాళ్ళు తెలుసుకునే లోపల ఇది తప్పు, మన తండ్రి నా మీదే రేపు చేస్తున్నాడు అనే తెలుసుకునే వయసు అమ్మాయికి ఉండదు. అది పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండాలి. అమ్మాయిల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ కేసులకు, వాళ్ళ కాలేజీకి వెళ్ళి వస్తే ఏం జరిగింది ఆ రోజు తెలుసుకోవాలి.